హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో దయచేసి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్కి వెళ్ళే కంటే ముందు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు, ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్. మనకి పలాసలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెలుసు కదా. సో దానయ్య ఫ్యామిలీ, దానయ్య గారు చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. ఆ యాక్సిడెంట్ చేసింది మాజీ మంత్రి గారు కుమారుడు. సరే, ప్రస్తుతానికి మాజీ మంత్రి గారు వారి కుమారుడు జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీలుగా. కానీ వీళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకునేది? ఎందుకో ఈ ఇద్దరు పిల్లల్ని చూస్తున్న తర్వాత గుండె తరుక్కుపోతుంది. ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి? వారు నిరుపేద కుటుంబం. అందుకే మన సబ్స్క్రైబర్, హైదరాబాద్లో బీజేపీ నాయకుడు ఆయన, మన సబ్స్క్రైబర్, నా వెల్విషర్ శ్రీనివాస్ కృష్ణ గారు తన వంతుగా ఒక 5,000 ఇస్తాను అని చెప్పారు. మీరు కూడా ఫండ్ రైజ్ చేయండి, ఆ కుటుంబానికి మన సబ్స్క్రైబర్స్ తరపున ఇద్దాము అని నాకు ఒక ప్రతిపాదన పెట్టారు. నాకు కూడా పాప మా పిల్లల పరిస్థితి చూసిన తర్వాత ఆ పిల్లల పేరిట ఏదో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాలి అనిపించింది. రాజకీయాలకు సంబంధం లేదు, సంబంధం లేకుండా వాళ్ళ పిల్లలకు భరోసా ఇవ్వాలి అనిపించింది. అందుకే నేను కూడా ఏం చేస్తున్నానంటే, నేను ఈ ఇన్సిడెంట్ మీద ఒక వీడియో చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. సీదిరి అప్పలరాజు గారి గురించి, సీదిరిని చీకొడదాం రండి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా వైరల్, మంచి వ్యూస్ వచ్చాయి. ఇదిగోండి, 1,43,000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. సో ఆ ఒక్క వీడియోకి నాకు రెవెన్యూ సుమారుగా $68 వచ్చింది. ఇదిగోండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఆ వీడియో మీరు పైన చూడొచ్చు, సీదిరి చీప్ పాలిటిక్స్ సీదిరి. సో ఈ ఒక్క వీడియోకి నాకు $68.62 వచ్చింది. అంటే సుమారుగా $6,420. అటు ఇటుగా ఒక 6,500 వేసుకోవచ్చు. నేను దీనికి మరి కొంత కలిపి ఒక $10,000 మన ఛానల్ తరపున నేను ఇస్తాను నా సొంతంగా. సో దీనికి కొంత కలిపి 10,000 నేను ఇస్తాను. అండ్ శ్రీనివాస్ కృష్ణ గారు ఒక 5,000 అన్నారు, మొత్తం 15,000 అయింది. ఇంకా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఎస్ మనం ఇద్దామండి, ఆ కుటుంబం పరిస్థితి, ఆ పిల్లల్ని మనం ఆదుకుందాం, మన ఛానల్ తరపున భరోసా ఇద్దామని మీకు అనిపిస్తే, ఇవ్వాలనుకుంటే మీకు నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి గూగుల్ పే చేసేయండి, లేదా ఒకసారి నాకు సంప్రదించండి. 7569843473 ఈ నెంబర్కి గూగుల్ పే చేసేయచ్చు. లేదా ఎవరైనా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు నేను స్కానర్ పెడతాను. ఓకేనా? ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబరు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల మీటప్ ఉందండి. ఉత్తరాంధ్ర జిల్లాల మన సబ్స్క్రైబర్స్ మీటప్ ఉంది ఈ నెల 29వ తేదీ. నా స్వగ్రామం నరసనపేట నియోజకవర్గం సారవకోట మండలం బుడితి గ్రామంలో, నా స్వగ్రామంలో గ్రామస్తులు కొంతమంది, గ్రామ పెద్దలు అందరూ కూడా అనుకొని నన్ను సత్కరిస్తామని చెప్పారు. అంటే ఒక మారుమూల గ్రామం నుంచి నేను వచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైన యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్గా మారాను కాబట్టి 60 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నా స్వగ్రామంలో నాకు సత్కారం జరుగుతుంది. పనిలో పనిగా అక్కడ మన ఉత్తరాంధ్ర జిల్లాల సబ్స్క్రైబర్స్ని కూడా కలిస్తే మంచిదని నేను అనుకున్నాను. అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు. అలా రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 7569843473 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఏదైనా వివరాలు కావాలన్నా సరే అక్కడ మాట్లాడడానికి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ నెంబర్లో ఇస్తామన్నమాట. సో ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు నన్ను కలవచ్చు, అక్కడ మనం ఇంటరాక్ట్ అవుదాం. ఉత్తరాంధ్ర జిల్లాల సబ్స్క్రైబర్స్ లేదా ఎవరైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు ఆ మీటప్కి. సరే, అది పక్కన పెడితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ప్రధాన డిమాండ్ చుట్టూ ప్రస్తుతానికి ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ఆ ఒక్కరి కోసం కేంద్రం సీజేపీ చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ పైనే పీఠముడి. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని సీజేపీ పట్టుబడుతుంది. సరే, మేము 24 గంటల్లో చెప్తాం ఏ విషయం అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులేమో చెప్పారు. అలా నిన్న సీజేపీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు మధ్యంతరంగా ముగిశాయి. 47 మంది ఎన్టీఏ సిబ్బందికి నిన్న సాయంత్రం కేంద్రం ఉద్వాసన పలికింది, కఠిన చర్యలు తీసుకుంది. అలాగే ఎవరైనా పేపర్ లీక్ చేస్తే భవిష్యత్తులో 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంట. ఈ తీర్పు కూడా 3 నెలల్లోనే వచ్చేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం సోమవారం పార్లమెంటు ముందుకు.
సో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కూడా ఒక రకంగా దిగి వస్తోంది, కొత్త చట్టం తీసుకొస్తోంది, కొత్త బిల్లు తీసుకొస్తోంది, అందులో కఠినమైన నిబంధనలు చేరుస్తోంది భవిష్యత్తులో పేపర్ లీకేజీకి భయపడేలాగా. కానీ ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ మాత్రం సీజేపీ వదలడం లేదు. అది ఈ పీఠముడి ఆగడం లేదు. మరోవైపు అకారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు, కొడుతున్నారు అని యువత ఆరోపిస్తున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులపై దాడులు ఆపండి, పెల్లెట్లు తగిలి గాయపడ్డ యువకుడిని చూపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. అలాగే జవాబుదారీతనానికి ఇదే నాంది, దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్. ఇవి ఢిల్లీకి సంబంధించిన అంశాలు చకచక జరిగాయి, చూడొచ్చు. కేంద్రం దిద్దుబాట, ఒకవైపు చర్చలు, మరోవైపు చర్యలు. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన, 47 మంది ఉద్యోగులపై వేటు, కొలువుల నుంచి శాశ్వతంగా తొలగింపు, వారిలో కొందరిపై సివిల్ క్రిమినల్ చర్యలు. ఎన్టీఏకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు 39, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 24 మందే. కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ, పరీక్షల నిర్వహణలో భారీ మార్పులకు శ్రీకారం. అది పరీక్షల నిర్వహణలో మార్పులు, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు, అండ్ 10 ఏళ్ల జైలు, ఒకవేళ ప్రశ్నపత్రం లీక్ అయితే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇవన్నీ ఇస్తున్నారనమాట. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తన వీడియోకు భారీగా స్పందించిన యువతకు మోదీ కృతజ్ఞతలు. 8 నిమిషాల్లో 25 లక్షల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్, కొత్తగా 1 మిలియన్ ఫాలోయర్స్. నిజంగా నరేంద్ర మోదీ గారు సెల్ఫీ వీడియో ఫస్ట్ టైం, ఆయన జీవితంలో ఫస్ట్ టైం ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు మొన్న అర్ధరాత్రి 12:30కి. దానికి 105 మిలియన్ల లైక్స్ వచ్చాయండి. అంటే అండ్ 275 మిలియన్ల వ్యూస్ వచ్చాయి నేను నిన్న రాత్రి చూసేసరికి. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ సీజేపీ వదలట్లేదు. సో ఇది ప్రధాన పీఠముడిగా ఈ అంశం ఉంది. ఇది కాకుండా ఇక మన రాష్ట్ర అంశంలో చూసుకుంటే మెగా పీటీఎం నిన్న సీఎం చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారు కలిపి రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు మెగా పీటీఎం. సో 2 ఏళ్లలో ప్రైవేట్ పాఠశాల నుంచి 1.10 లక్షల మంది చేరారు రంపచోడవరంలో మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు. సో ఇది చాలా మంచి కార్యక్రమం. విద్యా వ్యవస్థలో మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2 ఏళ్లలో 1.10 లక్షల మంది ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రావడం మన సత్తా సమర్థతకు నిదర్శనం అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటే బిడ్డల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. వీరందరినీ సమన్వయం చేసేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం ఉత్తమ వేదిక అని చెప్పారు. సో 2 ఏళ్ల కష్టానికి ఫలితాలు చూస్తున్నాము అని చెప్పి లోకేష్ గారు కూడా అక్కడ భావోద్వేగ భరిత ప్రసంగం ఇచ్చారు. అలాగే సీఎం గారు ఐఏఎస్గా మిమ్మల్ని కలుస్తా అని చెప్పి సాత్విక్ 10వ తరగతి విద్యార్థి మాట్లాడారు. సార్ నేను ఐఏఎస్ పూర్తి చేసి కలెక్టర్గా మీ దగ్గరకు వస్తానని అతను చెప్పడంతో చంద్రబాబు ముగ్ధుడయ్యారు. ఆ కుర్రాడిది ఒక విజన్, కలెక్టర్గా వచ్చి మీకు రిపోర్ట్ చేస్తానని చెప్పాడంటే అది అసాధారణ కమిట్మెంట్. ముఖ్యమంత్రి వద్దకు వచ్చి ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు, అందరూ అభినందించాలి అని సూచించారు సీఎం గారు. ఇక బళ్ళారి గుంతకల్లు మధ్య 1264 కోట్లతో 3-4 రైల్వే లైన్లు అంటండి కొత్తగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న బళ్ళారి గుంతకల్లు స్టేషన్ల మధ్య 1224 కోట్లతో 3-4 లైన్లు నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంట. సో అదొక మంచి విషయం. అలాగే విశాఖపట్నంలో ఇప్పటికే బోలెడ్ డేటా సెంటర్లు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుపుకుంటోంది. అండ్ రిలయన్స్ అండ్ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమోదం పొందిన విలువ చూసుకుంటే మొత్తం మీద సుమారుగా 4.5 లక్షల కోట్ల విలువైన డేటా సెంటర్లు విశాఖ వేదికగా రాబోతున్నాయి. తాజాగా 58,743 కోట్ల పెట్టుబడితో మరో డేటా సెంటర్ రావడానికి సిద్ధమవుతోంది. 71,602 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి, 14,190 మందికి ఉపాధి అవకాశం. ప్రతిపాదనను పరిశీలించిన ఎస్ఐపిసి రాష్ట్రంలో డేటా సెంటర్, లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్కాట్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థల పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో 71,602.60 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు సంస్థలు తెలిపాయి. సో ఇది నిన్న ఆ కమిటీ సమావేశమై చెప్పుకొచ్చారనమాట. ఇక నిన్న కుంకి ఏనుగులు వచ్చాయండి మన రాష్ట్రానికి. సో వాటితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాసేపు ఇది చేసి జయంత్ అభిమన్యులు, వాళ్ళిద్దరు పేర్లు అంటే జయంత్ అభిమన్యులు అంటే, వాటిని కుంకీలతో మనిషి ఏనుగు సంఘర్షణల నివారణ అని చెప్పి వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు
వాటి వినియోగంపై చర్చించారు. ఇక సర్లో 44,71,523 ఓట్లు పోయినట్టే మన రాష్ట్రంలో. తొలగించాల్సిన జాబితాలో చేర్చిన ఈసీ. అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి. నో మ్యాపింగ్ కేటగిరీలో మరో 8,55,560 ఓట్లు. సర్ ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణలో భాగంగా మొత్తం రాష్ట్రంలో 10.75 లక్షల శాతం అంటే 44,71,523 ఓట్లు తొలగించాల్సిన జాబితాలు చేరాయంటండి. వీటిని ఎన్నికల సంఘం కలెక్టబుల్ అంటే వివరాలు రావడానికి అవకాశం లేని ఎన్యూమరేషన్ పత్రాలుగా పరిగణిస్తోంది. సో అన్ని రాష్ట్రాల్లో సర్లో భారీగా పోయినట్టే మన రాష్ట్రంలో కూడా 44 లక్షల ఓట్లు పోయినట్టే. ఇక బాధిత మత్స్యకార కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ. బ్యాంకులు బీమా ఫండ్లకు ఒకే కస్టమర్ ఐడి. బడి కోసం మన విరాళం. మౌలిక సదుపాయాల కల్పనకు సేకరణ ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చిన విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ను తీసుకొచ్చింది. పూర్వ విద్యార్థులు దాతలు ఎవరైనా నేరుగా పాఠశాలకు ప్రభుత్వానికి బడి బాగు కోసం విరాళాలను అందించవచ్చు. 1000 నుంచి ఎంతైనా ఇచ్చేలా దీన్ని తీసుకొచ్చారంటండి. ఇది ఒక మంచి ఇనిషియేషన్. సో ఆ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు నేరుగా పోర్టల్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ స్కూల్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇస్తే ఆ స్కూల్ ఖాతాలో ఉంటుందన్నమాట అమౌంట్. ఇది మంచి విషయం. ఇక ప్రైవేట్ ఎఫ్ఎం ప్రసారాల్లో కనీసం 20% స్థానిక భాష. భోగాపురం ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణకు కమిటీ. ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి. కుటుంబం ప్రాతిపదికగా నేతన్నల సేవలో సొంత మగం ఉంటే చాలు, వయసుతో సంబంధం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మందికి ఆర్థిక సాయం. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇవ్వబోతున్న నేతన్న సేవలో అనే పథకంలో భాగంగా 25,000 రూపాయలు ఇవ్వబోతున్నారు ఆ లబ్ధిదారులకు. 51,952 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించిందన్నమాట. సో దీనికి ఏంటంటే చేనేత గుర్తింపు కార్డు ఉండాలి వాళ్ళకి. ఆ గుర్తింపు కార్డు ఉంటే వాళ్ళని అర్హులుగా చూస్తున్నారు. సైబర్ నేరంలో సొమ్ము తేలిగ్గా వెనక్కి. అది సైబర్ నేరంకి గురైతే ఎలా వెనక్కి తీసుకోవచ్చు అనే దాని మీద ఒకటి రాశారు. ఇక కుంకీలతో మనిషి ఏనుగు సంఘర్షణల నివారణ. పవన్ కళ్యాణ్. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాల సాధనకు కూటమి ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాల ద్వారా చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో మనిషి ఏనుగుల సంఘర్షణ నివారణకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. 2 ఏళ్ల కష్టానికి ఫలితాలు చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు మన విజయం. ఏడాదిలో గిరిజన ప్రాంత బడులన్నింటికీ సొంత భవనాలు. మెగా పీటీఎంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అది మెయిన్. గిరిజన ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా మెయిన్. అక్కడ బడులు చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉంటున్నాయి, అసలు పారిశుధ్యం ఉండట్లేదు. సో అది ఫస్ట్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. పొగాకు సాగుకు ప్రత్యామ్నాయం ఇది. విస్తీర్ణాన్ని నియంత్రించొచ్చిన బోర్డు ఏ పంట వేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు. పొగాకు సాగు చేయాలని రైతులకు కూడా సరదా ఉండదు. ఆ కంపెనీలే ప్రోత్సహిస్తారు. ఆ పొగాకు కంపెనీలు ఉంటారు కదా, వాళ్ళే రైతులను ప్రోత్సహిస్తారు. వేసిన తర్వాత తీరా వాళ్ళు కొనరు. దీనికి మధ్యలో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి, ఒక రెగ్యులేటర్ తీసుకురావాలి. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు పంట ఏమో ఎక్కువ వచ్చేయడం, ఆ కంపెనీలేమో మేము సగమే కొంటాము, సగం కంటే తక్కువ కొంటామని పెట్టడం, మిగిలిందేమో డబ్బులు రాక రైతులేమో ఇబ్బంది పడడం ప్రతి సంవత్సరం అలవాటైపోతుంది. ఇక ఐఎల్ఎంఎస్తో నిరంతర వెలుగులు. వీధి దీపాల నిర్వహణలో నూతన సాంకేతికత వినియోగం, ప్రాజెక్టు అమలుకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం. ఇక కార్మిక సోదర మందులు నిండుకున్నాయి. ఈఎస్ఐ డిస్పెన్సరీలో కొరత. ఈ ఏడాది ఇండెంటే పెట్టను పోయినాం. ఈఎస్ఐ హాస్పిటల్స్లో మందులు లేవంటండి. ఇక కల్తీ నెయ్యి అక్రమ హక్కులపై విచారణాధికారుల నియామకం. ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగంపై శాఖాపరమైన విచారణ. సో కల్తీ నెయ్యి అప్పుడప్పుడు ఇటువంటి కేసులను తీసుకొస్తారు, జనం వదిలేయకూడదు, మర్చిపోకూడదు అని. ఇక తూర్పుగోదావరి జిల్లా పీడీజేగా మౌలానా జునైద్ అహ్మద్, శ్రీకాకుళం పీడీజేగా కె సునీత జడ్జీలను బదిలీ చేస్తూ పోస్టింగులు ఇచ్చిన హైకోర్టు. రాష్ట్రంలో కొందరు న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఇక వివేక కేసు తదుపరి దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి సునీత గారు వేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. ఆయన మరింత విచారించాలి. దీనిలో వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో మార్చి 10న సమర్పించిన అభియోగ పత్రాన్ని తిరస్కరించాలని కోరుతూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది.
ప్రస్తుత కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలంటూ రెండో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. సిఆర్పిసి సెక్షన్ 190 రెడ్ విత్ 200 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రైవేట్ ఫిర్యాదుగా పరిగణనలోకి తీసుకోలేము. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల ప్రమేయాన్ని రుజువు చేయడానికి ఆధారాలు ఉంటే మొదటి అభియోగ పత్రం దాఖలు చేసిన నిర్ణీత కాల వ్యవధిలోనే ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేయాల్సింది అని చెప్పి కోర్టు 70 పేజీల తీర్పు వెలువరిస్తూ ఆ సునీత గారు వేసిన పిటిషన్ను కొట్టేశారు. పాపం ఆ కూతురి, ఆ కుమార్తె ఫైట్ 7 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వం అలా నీరు గారిస్తే ఈ ప్రభుత్వం సైలెంట్గా మిన్నకుండా చూస్తోంది అంతే. వివేక గారి కేసులో న్యాయం అయితే జరగట్లేదు. ఎందుకంటే కేంద్రంతో డీలింగ్లో భాగంగా అది కూడా. ఇంకా అంతకుమించి మనం చెప్పలేము. ఇక విడిగా బతకలేమని ఒకే యువకుడిని పెళ్ళాడిని ముగ్గురు అక్క చెల్లెలు అంటే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారు. ఆ ముగ్గురికి కూడా ఈ కుర్రాడు ఫోటోగ్రఫీ అనమాట, వీడియోలు షూట్ చేస్తాడు. ఇంకా మేము ముగ్గురం విడిగా బతకలేము, సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ బతుకుతాము, ఈడే బెటర్ కదా, మనకు అందుబాటులో ఉంటాడు, మన చేతుల్లో ఉంటాడని ఆ కుర్రాడిని, వీడియోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్నారు. ఇది యూపీలోని అమ్రేహా జిల్లా హసన్పూర్ ప్రాంతంలో జరిగింది. తితిద భూముల్లో కౌలుకు కొత్త మార్గదర్శకాలు, మెగా పీటీఎం విప్లవాత్మకం. ఏపీలో 8,500 కోట్లతో ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ప్రాజెక్టును దక్కించుకున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్. విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం, తరగతుల గదిలో రాలిన పైకప్పులు. తూర్పుగోదావరి జిల్లా, ఇది ఇందాక చెప్పుకున్నది. నీటి నినాదాల మధ్య వందే మాతరం బిల్లు ఉభయ సభలు సోమవారానికి వాయిదా. కారుపై విరుచుకుపడిన బండరాళ్ళు, హిమాచల్లో 13 మంది. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగనేమో పరీక్షల సంస్కరణలు నిశ్చితంగా పర్యవేక్షిస్తాం సుప్రీంకోర్టు. మరోవైపు ఈ నీట్ లాంటి ప్రశ్నపత్రాల లీకేజీ గొడవల్లో సుప్రీంకోర్టు కూడా కీలకమైన ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమవుతోందండి. దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు కేంద్రం తీసుకునే చర్యలను నిశ్చితంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ముఖాలపై 360 డిగ్రీలుగా జంతర్ మంతర్లో ముఖ గుర్తింపు వ్యవస్థలు. జంతర్ మంతర్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు తెలుసా? వాటిని లైవ్లో ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని లైవ్లో వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి ఆ ఫేస్ని ఫోటో తీసి వాళ్ళ పాస్పోర్టులు రద్దు చేయడానికి చూస్తున్నారు. అంటే ముఖ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి, వీడు ఎక్కడికి పారిపోలేడు, వీడి భవిష్యత్తును నాశనం చేసేద్దాం అనే దిశగా అక్కడ పోలీసులు చాలా తీవ్రంగా పనిచేస్తున్నట్టు అర్థమవుతోంది. నిరసనకారులకు అనారోగ్యం, వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధులు, జ్వరాలు. అరే పాపం, నాన్న ఇమ్రాన్కు అత్యవసర వైద్యం అవసరం. కసీం ఖాన్. అమెరికా బలగాల స్థావరం ఇర్బల్ లక్ష్యంగా డ్రోన్ల దాడి. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఇది మనం పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో తల్లికి వందనం మీద ఏడుపు కొట్టు వార్త ఒకటి రాశారు. యాక్చువల్లీ తల్లికి వందనం స్కీమ్ 2 రోజుల నుంచి అమలవుతోంది. ఒక గొప్ప స్కీమే. ఇటువంటి ఫ్రీబీస్కి మనం వ్యతిరేకమే, కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోటీ పడి మరీ ఇస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి ఇస్తే ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం సంవత్సరానికి 6,300 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 10,100 కోట్లు ఇచ్చింది. ఆ ప్రభుత్వం సంవత్సరానికి 44 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం సంవత్సరానికి 67 లక్షల మందికి ఇచ్చింది. పోటాపోటీగా వీళ్ళు ఎక్కువే ఇస్తున్నారు తల్లికి వందనం. అయితే దాని మీద ఏదో ఒక ఏడుపు కొట్టు రాయాలి కదా, బురద చల్లాలి కదా. అందుకని ఒక గ్రామంలో ఒక 100 మంది ఉంటే అందులో 99 మందికి ఆ పథకం వస్తే ఒక్కరికి ఎవరికో రాని వాళ్ళు ఉంటారు. అధికారులు స్థానిక సిబ్బంది మిస్టేక్ వలనో ఏదో ఒక టెక్నికల్ మిస్టేక్స్ వలనో ఒకరో ఇద్దరో రాని వాళ్ళు ఉంటారు. ఆ వచ్చిన 98 మందిని వదిలేసి, ఆ వచ్చిన 99 మందిని వదిలేసి ఆ రాని ఒకరిని ఇద్దరిని సాక్షి వాళ్ళు నిన్న ఈరోజు పట్టుకొని ఇదిగో చివరికి ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు. రాయ్ 4 పిల్లల్లో ఒక్కరికి ఇవ్వలేదంట. పార్వతీపురం జిల్లా మన్యం సీతాపేట మండలంలోని జక్రవలస గ్రామానికి చెందిన జానకి, సవర వెంకట్రావు దంపతులకు 5 కుమార్తెలు. వీరిలో 4 చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చారు, పిల్లల చదువులకు ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు 60,000 రావాలి, ఒక్కరికి కూడా పడలేదు అని రాశారనమాట. తల్లికి మళ్ళీ మోసం. 3వ ఏడాది చంద్రబాబు సర్కారు మాయాజాలం. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత, 2వ ఏడాది అరకొర, ఇప్పుడు అదే తీరు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదిడే కరువు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు హామీ. అన్ని అర్హతలున్న అనర్హుల జాబితాలో చాలామంది పేర్లు. చాలామంది తల్లులకు 2 పిల్లలుంటే ఒక్కరికే అరకొరగా జమ. యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల తగ్గిన విద్యార్థులు. ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్న 84.55 లక్షల మంది అర్హులు ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 64.76 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది అని వీళ్ళు సాక్షి వీళ్ళకే సాధ్యమైన లెక్కలతో, వీళ్ళకే సాధ్యమైన ఏడుపు కొట్టుతో ఒక వార్త రాశారు.
ఇచ్చిన వారి సంతోషాన్ని చూస్తే, ఇచ్చిన వారి సంతోషాన్ని, ఇవ్వని వారి అసంతృప్తిని, ఆవేదనను చూస్తే ఇచ్చిన వారి సంతోషం ఎంత ఉంటే ఇవ్వని వారి ఆవేదన ఎంత ఉంది. సరే, దాన్ని వీళ్ళు రాయడంలో తప్పులేదు, వీళ్ళ పని అదే కదా. ఒక ప్రతిపక్ష పత్రికగా, ప్రభుత్వంకి వ్యతిరేక పత్రికగా వీళ్ళు ఇది రాయాలి కాబట్టి రాశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక నీట్ ప్రక్షాళన ఇది కూడా ఇక్కడ హైలైట్ చేశారు, అది కూడా పక్కన పెడితే, ఠారుమన్న టమాటా ధరలు దారుణంగా పతనం. కిలో టమాటాకు రైతులకు దక్కుతుంది ₹2. మార్కెట్లో జోక్యం చేసుకోకుండా సర్కారు మొద్దునిద్ర. రైతులను ఆదుకోవాల్సింది పోయి నాణ్యత లేదని సీమ మార్కెట్లను సరుకు ముంచెత్తిందని ప్రకటనలో. టమాటా ధరలు మరోసారి దారుణంగా పతనమవుతున్నాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ధరలు పడిపోతుంటే మార్కెట్లో జోక్యం చేసుకొని ఆదుకోవాల్సిన సర్కారు మార్కెట్కు సరుకు పోటెత్తిందని, నాణ్యత లేదని ప్రకటనలు చేయడంపై టమాటా రైతులు మండిపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్గా పేరొందిన మదనపల్లిలో గురువారం కిలో టమాటా కేవలం ₹2 పలికింది. వారం 10 రోజులుగా ధరలు పతనమవుతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది అని చేశారు. ఇక భగ్గుమన్న విద్యార్థులు ఢిల్లీలో యువత దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలండి. అండ్ రేపు విజయవాడలో కూడా ఈ నిరసన జరగబోతుంది. శాంతియుత ప్రదర్శన జరగబోతోంది విజయవాడలో, ఎవరైనా పాల్గొనవచ్చని చెప్తున్నారు. సో నీట్ పరీక్షలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేస్తున్న దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలు దాదాపు మూతపడ్డాయి. పలు చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్పై 10% సుంకాలు. ఈ సుంకాల మాస్టర్ మళ్ళీ ఇండియా మీద 10% సుంకాలు వేస్తున్నట్టు చెప్పాడు ఈయన. ఇక ఎస్యూవీపై పడిన బండరాయి 13 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్లో బండరాయి ఒక కారు మీద పడింది, 13 మంది చనిపోయారు. ఇక పదే పిటిషన్లతో ఆటంకం కలిగించొద్దు. వివేక కేసులో సునీత తీరును తప్పుపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు. సో సిబిఐ కోర్టులో వివేక కుమార్తె సునీత గారు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేస్తూ పదే మీరు పిటిషన్లు వేసి మా పనులకు ఆటంకం కలిగించొద్దు అని మందలించారు అని ఇక్కడ రాశారు. కోర్టు ఆదేశాలతో సిబిఐ అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించింది. మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యం. ఈ కేసులో వేగవంతమైన విచారణ జరపంచాలని ఇప్పటికే సుప్రీం ఆదేశించిందని తీర్పిచ్చారు. ఇక మయన్మార్ సైబర్ నేరగాళ్ల చెరలో 300 మంది అంటండి. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి తెలుగు యువతకు గాలం. తొలుత కంబోడియా, ఆపై అక్కడి నుంచి మయన్మార్కు తరలింపు. సైబర్ నేరాలకు బలవంతం చేస్తున్న ముఠాలు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకపోతే చిత్రహింసలు, విద్యుత్ షాకులు, మహిళలకు లైంగిక వేధింపులు. ఎంత దారుణం అండి. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి తెలుగు యువతను తీసుకొని సైబర్ నేరగాళ్ళ చెరలో ఉంచారంట. వాళ్ళ చేత సైబర్ క్రైమ్ చేపిస్తున్నారంట. మాట వినకపోతే చెయ్యను అని చెప్తే విద్యుత్ షాకులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారంట. కొత్త నేరాలు. ఇక 45 లక్షల ఓట్లు అవుట్. రాష్ట్రంలో ముగిసిన ఇంటింటి సర్వే. శుక్రవారం సాయంత్రానికి 44.71 లక్షల మంది ఓటర్లు తొలగింపు. తుది ముసాయిదాలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం. విద్యా వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయి. పోలవరం జిల్లా పీటీఎంలో సీఎం చంద్రబాబు. సో ఇవన్నీ సాక్షి మొదటి పేజీలో ఇచ్చారు. ఇక చిన్న చూసుకుంటే ఇక్కడ వాతావరణం ప్రచారం చేస్తేనే హాజరు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరున చంద్రబాబు ప్రభుత్వం చివరకు వాతావరణ ప్రచారానికి కూడా లింక్ పెట్టిందంట. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, వాళ్ళ అనుచరుల మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానం వాణిజ్య సముదాయంలోని దుకాణాల బహిరంగ వేలాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు చక్రం తిప్పారు. ఎమ్మెల్యే చెప్పిన వారికే దుకాణాలు కట్టబెట్టాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. అండ్ వాళ్ళు చెప్పిన ధర చెప్పిన వారికే ఇచ్చారు. సిఐపై కోర్టు ఆగ్రహం. వృద్ధురాలి ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలకు అండగా నిలిచిన పోలీసులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లా పాకాల సిఐ, టీడీపీ మండల అధ్యక్షుడు సహా 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట. ఇక వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్ళీ అప్పు 2600 కోట్లు మంగళవారం అప్పు చేయడానికి ఇండెంట్ రెడీ చేశారు. ఇక నిరసనకారులపై నజర్. జంతర్ మంతర్ నిరసనకారులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వాడుతున్నారని నెటిజన్లు అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. కేంద్ర మంత్రి బిట్టు రాజీనామా చేశారు. కేంద్ర రైల్వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం రాజీనామా చేశారు. 3న కర్ణాటక విజయ్. తమిళనాడు సీఎం విజయ్ ఆగస్టు 3న కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో సమావేశమై కావేరీ జలాల వివాదంపై చర్చించబోతున్నారు. కోర్టులో లొంగిపోయిన సెంథిల్. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే కేసులో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ కోర్టులో లొంగిపోయారు.
సో ఇవన్నీ సాక్షి అంశాలు. సాక్షిని ఇప్పటికే చాలాసేపు చదివాం, పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పిల్లలే ఆస్తి అని ఆ మెగా పీటీఎంకి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. పిల్లలే ఆస్తి. తర్వాత పోలీసుల తీరుపై విచారిస్తాం, విద్యార్థులపై బలప్రయోగం పిటిషన్లను సోమవారం విచారణ జాబితాలో పెడతాం. సిజే జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వెల్లడి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తాము పరిశీలిస్తామని స్పష్టీకరణ. పోలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలు కాలేదు, అత్యవసరపు విచారణకు మేము తిరస్కరించామంటూ బాధ్యతారాహిత్యంగా వార్తలు. అంటే ఒక పిటిషన్, అసలు మాకు పిటిషనే రాకుండా మేము తిరస్కరించామని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది కరెక్ట్ కాదు. అసలు మా దగ్గరకు పిటిషన్ రాలేదు, మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము, కేంద్రం తీసుకుంటున్న చర్యలు అబ్జర్వ్ చేస్తున్నాము, అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పరిశీలిస్తున్నాము అని చెప్పి సిజే జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. చలో పార్లమెంట్లో విద్యార్థుల హింసపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. పటకేసిన పారిశుధ్యం, బోధనాసుపత్రుల్లో అస్తవ్యస్తంగా పరిస్థితి, చికిత్స కోసం వచ్చే రోగులు కొత్త రోగాలు, మలేరియా బారిన పడుతున్న రోగులు. అరే పాపం, ఉన్న రోగాన్ని వదిలించుకొని వెళ్తే కొత్తవి వస్తున్నాయంట మరి దారుణంగా. చికిత్స కోసం బోధనాసుపత్రులకు వెళ్తే అక్కడ పారిశుధ్యం బాగాలేక మలేరియా వస్తుందంట. శానిటేషన్ గాలికి వదిలేసిన కాంట్రాక్ట్ సంస్థలు అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న వైనం కమిషన్లు కక్కుర్తో పట్టించుకునే అధికారులు. ఇంటి గుట్టు, హౌసింగ్లో నయా దోపిడీకి స్కెచ్, ఉద్యోగుల జీతం నుంచి కోటి స్వాహాకు రెడీ, పదవి విరమణ వయసు పెంపుపై జీవో కోసం అంటూ జేఏసీ నాయకుల పథకం, మేనేజ్ చేయాలంటూ వసూళ్ల పర్వం, పైకి మాత్రం సంక్షేమ మంత్రం. నేతల ఆగడాలకు హౌసింగ్ ఎండీ వత్తాసు. ఉద్యోగులు 3 రోజుల గ్రాస్ శాలరీ కట్ చేసి జేసీ ఖాతాలో వేయాలని ఉత్తర్వులు. సాధారణంగా ప్రకృతి విపత్తులు, ఏవైనా అనుకోని ఆపదలు, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత మొత్తాన్ని విరాళాలుగా ఇవ్వడం పరిపాటి. బాధ్యతలను ఆదుకునేందుకు అందరితో పాటు ఉద్యోగులు కూడా మానవతా దృక్పథంతో జీతాల్లోంచి కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా ఇస్తారు. కానీ ఇక్కడ హౌసింగ్లో కొత్త దోపిడీ చేస్తున్నారంట. రెగ్యులర్ ఉద్యోగులు 3 రోజుల స్థూల వేతనాన్ని విరాళాల కింద మినహాయించాలని హౌసింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయించింది. పదవీ విరమణ వయసు పెంపుపై జీవో కోసం అంటూ, పదవీ విరమణ వయసు పెంపు కోసం జీవో వస్తుంది. ఆ జీవోని జారీ చేయాలంటే ఉన్నతాధికారులకు లంచం ఇవ్వాలి. ఆ లంచం కోసం మీరు మీ వేతనం కట్ చేసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారనమాట. ఎంత దారుణం అండి, తప్పు కదా అది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ట్వీట్ చేయడానికి రెడీ అయిపోవచ్చు. ప్రశ్నిస్తే కేసు పెడతారా అని. పాపం ఇక్కడ జోగి గారి మీద కేసు పెట్టింది వారి కోడలే. జోగి ఫ్యామిలీపై కోడల కేసు, గృహహింస యత్నం కేసు, వేధింపులు. మొత్తం 11 మందిపై మేఘనా ఫిర్యాదు. పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులు. 5 కోట్ల అదనపు కట్నం తేవాలని డిమాండ్. బంధించి చిత్రహింసలు పెట్టడంతో పాటు చేశారని ఆరోపణలు. సో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోడలు, జోగి రమేష్ గారి కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో దీని మీద కూడా ట్వీట్లు చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే కేసులు పెడతారని అంటారా? ఇంటి కుట్టిది, ఇంట్లో జరిగిన వ్యవహారం. ఆ కోడలు ఫిర్యాదు చేసింది. వీరైతే ఆ కోడలు బాధితురాలు కాబట్టి కోడలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఏం జరిగింది, అతను మన పార్టీ నేతే, సో ఏం కష్టం వచ్చింది, నిజం ఏంటని తెలిసేసి వీలైతే జోగి రమేష్ గారిని పిలిచి మందలించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూద్దాం. భారత్పై 10% దిగుమతి సుంకం, మరో 16 దేశాలపై కూడా. ఇక విచారణ పేరుతో పదే పిలవకుండా పోలీసులు నిలువరించండి. హైకోర్టు గమన ఇంద్రసేన చౌదరి. వివరాలు సమర్పించేందుకు సమయం కోరిన ఎస్జీపీ. సీదరి వ్యవహారంలో పట్టు బిగిస్తున్న పోలీసులు. కేసులో మరో 3 నిందితులు. అల్లు వెంకటరమణ, నూర్తి వెంకటరమణ, A2 సిద్ధార్థ తండ్రి కూడా అరెస్టుకు రంగం సిద్ధం. ములాఖత్లో అప్పలరాజును కలిసిన వైసీపీ నేతలు. సరే, మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. సో సీదరి అప్పలరాజు గారి కుటుంబ పరిస్థితి చూసిన తర్వాత, ఆ పిల్లలను చూసిన తర్వాత సాయం చేయాలనిపించింది. దానికి మన సబ్స్క్రైబర్ కూడా నాకు ఒక ప్రతిపాదన పెట్టారు. అందుకని ఒక ఫండ్ రైజ్ చేసి వాళ్ళ కుటుంబానికి ఇద్దామని అనుకుంటున్నాను. నేను ఈ నెల 30వ తేదీన లేదా ఈ నెల 29వ తేదీ నా సత్కారం అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిస్తాను ఆ రోజు సాయంత్రం. సో దీనికి గాను నేను చెప్పాను కదా, నాకు ఆ వీడియో మీద నాకు $68 వచ్చింది. అంటే సుమారుగా 6,400 వచ్చింది. నేను దానికి కొంత కలిపి 10,000 రూపాయలు నా సొంతంగా నేను వేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ పిల్లలను ఆదుకోవడానికి మీరు ఎవరైనా డొనేట్ చేస్తాను అంటే మాత్రం ఈ నెంబర్కి గూగుల్ పే చేయొచ్చు. 7569843473 నెంబర్కి గూగుల్ పే చేయండి. లేదు వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి. నా తరపున నేను ఇవ్వాలనుకుంటున్నాను, స్కానర్ ఇవ్వమని పెడితే నేను స్పందిస్తాను. అలాగే ఉత్తరాంధ్రలో నా స్వగ్రామం నర్సనపేట నియోజకవర్గం బుడితిలో నాకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నాకు సత్కారం జరగబోతుంది. సో దీనికి ఎవరైనా పనిగా సరే సత్కారం ఇదంతా పక్కన పెట్టేస్తే అక్కడ సబ్స్క్రైబర్స్ మీట్ కూడా పెడదాం.
సో మీరు ఎవరైనా ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు, నన్ను కలవాలి అంటే, నాతో స్పెండ్ చేయాలి, నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే అది సరైన వేదిక. అది మా సొంత ఊరు కూడా, బుడితి గ్రామం. సో రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ వెరీ మచ్.